నమస్తే మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి తాజా న్యూస్ ఏంటంటే చూడండి, కొలువుల ఆంధ్ర భారీగా పెట్టుబడులు సిద్ధమవుతున్న జాబ్ క్యాలెండర్, దాంతోపాటుగా ఏపీ పోలీస్ వైపు దేశం చూపు, అంతేకాకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 20 లక్షల ఉద్యోగాలలో ప్రైవేటు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు కలిసి ఉండటం జరిగింది. ఓకే, మరి ఈ జాబ్ క్యాలెండర్ అనేది మనకి 2026 సంవత్సరంలో సంక్రాంతి కానుగ్గా మీ ముందుకు తీసుకురావటం ఈ ప్రభుత్వం చేసేటటువంటి సంతోషకరమైనటువంటి విషయం. ఈ విషయాన్ని గమనించండి. అయితే ఈ జాబ్ క్యాలెండర్లో ఎక్కువ సంఖ్యలో ఉండేటటువంటి ఉద్యోగాలు మీకు అందరికీ తెలుసు, యూనిఫామ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఎక్కువగా ఉంటాయి. మరి మనమేం చేయాలి అంటే ఒక చిన్న విషయాన్ని గమనించండి నానమ్మకి. ఇప్పుడు చైనా కానీ, పాకిస్తాన్ కానీ, అమెరికా కానీ లేదా ఇతరత్ర కొన్ని దేశాలు మన భారతదేశం వైపు వస్తున్నప్పుడు మన దేశం దానిని ఈజీగా అధిగమించగలుగుతుంది. ఎందుకని? యుద్ధం వస్తుందేమని ఉద్దేశంతో ఆయుధాలన్నీ మన దేశం ముందుగానే తయారు చేసి పెట్టి ఉంది. కాబట్టి యుద్ధం ఎప్పుడొచ్చినా మన దేశం చక్కగా విజయం సాధిస్తుంది. అంటే ఒక సగటు కాంపిటేటివ్ అభ్యర్థి కూడా ఆయుధాలనే సబ్జెక్టుల్ని రెడీగా చేసుకుని నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా సరే మీరు ఆ పరీక్షను అధిగమించడానికి ప్రయత్నించాలి. సో దానికోసం ఇప్పటి నుంచే మీరు కృషి చేయాలి. ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్లో ప్రధానంగా సబ్జెక్టులు చాలా డెప్త్గా ఉంటాయి, ఎక్కువ సబ్జెక్టులు ఉంటాయి. అందులో కూడా మీకు అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు, దీని నుంచే కానిస్టేబుల్ మీకు 80 నుంచి 100 మార్కులు వస్తున్నాయి. అంటే దాదాపుగా 50%. అంటే మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీషు ఎక్కువ ప్రాక్టీస్ అవసరం. కాబట్టి కొంచెం దీనికి మిగిలిన సబ్జెక్టులతో పోల్చుకుంటే ఎక్కువ సమయాన్ని కేటాయించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి ఈ సబ్జెక్టుల్లో కొంచెం అందరికంటే ఎక్కువ మార్కులు గెయిన్ చేయగలిగితేనే నీకు ఉద్యోగం వస్తుంది. సో దానికి తగ్గట్టుగా మన చేతిలో సమయం కూడా ఉంది కాబట్టి మీరు ప్రయత్నించండి. ఇంకొకసారి చెప్తున్నాను జనవరిలో ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ వస్తుంది, అందులో తిరిగే లేదు. పైగా ఒకటి గమనించండి, ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, ఇచ్చిన టైం ప్రకారం ఎగ్జామ్స్ కండక్ట్ చేసేస్తుంది. సో కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే మీకు ఈసారి నోటిఫికేషన్లో 10,000కు పైగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి సో కాబట్టి ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు అశ్రద్ధ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.